హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అదే స్పెషల్ న్యాచురల్ స్టార్ నాని గారిది అయితే ఇవాళ 8:30కి నాకు తెలిసి డిలే అయింది. సరిపోతే శనివారం ట్రైలర్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది. ఇందులో స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఇంట్రడక్షన్స్ చాలా బాగున్నాయి. ఇందులో మెయిన్ క్యారెక్టర్ మన నాని గారు, సాయి కుమార్ గారు ఎలివేషన్స్ కి, అండ్ ఛత్రపతి విలన్, అండ్ అజయ్ గారు పుష్ప, అదే ఆ పుష్పలో మనం చూసాంగా అజయ్. అజయ్ ఉంటాడు ఇందులో. ఎస్జే సూర్య గారు మెయిన్ అని చెప్పుకోవచ్చు. అతనే మెయిన్ విలన్. మనం చూసాం రాయన్ మూవీలో ఎంత స్పెషల్ క్యారెక్టర్ ఉంది. మీరు చూసారు రాయన్ మూవీలో ఆ విలన్ క్యారెక్టర్ చింపి పడేస్తాడు. ఇప్పుడు మళ్ళీ సరిపోతే శనివారం మూవీలో అయితే విలన్ క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు. ఇది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఒక ఆయన ఆవేశం కానీ చాలా ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు విలన్ కి హీరోకి చాలా కోపాలు ఉంటాయి, కానీ హీరో మాత్రం శనివారం రోజు మాత్రం ఆ కోపాన్ని తీసి అందరిని చంపుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. నువ్వు చెప్పాలా, ఇప్పుడు ఈ ట్రైలర్ లో మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎవరినైనా కొట్టాలి అంటే లిస్ట్ లో రాసి పెట్టుకుంటాడు. అంటే ఒక బుక్ లో నేమ్ రాసి పెడతాడు, శనివారం రోజు పగ తీసుకుంటాడు. రాయన్ మూవీలో ఎలా అయితే కోపం ఉందో మన ఎస్జే సూర్యకి, సేమ్ టు సేమ్ ఇందులో కూడా సేమ్ అలాగే ఉంది. క్యారెక్టర్ మాత్రం చింపి పడేస్తాడు మన ఎస్జే సూర్య. నాని కూడా చాలా ఎక్కువ యాక్ట్ చేసే కోపం కానీ, ఫైట్ సీన్స్ కానీ, విజువల్స్ కానీ చాలా బాగుంది. పెట్టిన బడ్జెట్ కి అందులో మనకు న్యాయంగా అయితే అన్ని కనబడుతున్నాయి అన్నమాట. శోకలపాలెం ఏదైతే ఒక సెట్స్ ఉన్నాయో అవన్నీ ఒక సెట్ అన్నమాట. ఎక్కడ కూడా విలేజ్ నేమ్ లేదు. అది ఒక సెట్. చాలా బాగా డిజైన్ చేశారు. నేమ్ కూడా ఒక నేమ్ చాలా బాగుంది. అందులో సాయి కుమార్ గారి యాక్టింగ్, డైలాగ్ అన్ని బాగుంటాయి. హీరోయిన్ యాక్టింగ్ కూడా కొంచెం కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. ఈ మనం సినిమా చూస్తే మనకు అర్థమైతే, ఇంతకుముందు 2 సాంగ్లు కూడా వచ్చినాయి, గరం గరం, ఇంకోటి ఏదో లిరిక్స్ సాంగ్, లవ్ సాంగ్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది. నాని గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు చింపి పడేస్తే వంక పెట్టాల్సిన అవసరం లేదు అతను యాక్టింగ్ అయితే. ఓకేనా. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్. ఓకేనా.